రాజధాని 9 నగరాలుగా నిర్మిస్తారు. పరిపాలనా నగరంలో సచివాలయం, అసెంబ్లీ, మంత్రుల నివాసం, సిటీ స్క్వేర్, కన్వెన్షన్ సెంటర్ ఉంటాయి. నగరాల నిర్మాణాల తీరుపై చీఫ్ ఇంజనీర్ విశ్వేశ్వరరావుతో మా ప్రతినిధి ముఖాముఖి ఇప్పుడు. పరిపాలనా నగరానికి ఇవాళ శంకుస్థాపన జరగనుంది. అయితే 9 నగరాల విశిష్టత ఏంటి అన్నది మనకు వివరించేందుకు ఇక్కడ ఒక మ్యాప్ రూపంలో వివరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ జరగనుంది ప్రధానంగా పరిపాలనా నగరం అంటే గవర్నమెంట్ సిటీ అనొచ్చు. ఇందులో ప్రధానంగా గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే సచివాలయంతో పాటు ఇతర అన్ని రానున్నాయి. అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ మండల సమావేశాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ సచివాలయం, అలాగే మంత్రుల నివాస ప్రాంగణం, అలాగే ఇంటర్నేషనల్ బ్యూరోక్రాట్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎంబసీస్, అలాగే సిటీ స్క్వేర్, కన్వెన్షన్ సెంటర్, రెసిడెన్సెస్లు, హోటళ్లు. ఈ పరిపాలనా నగరంలో ఈ అంశాలు అనేవి రానున్నాయి. అలాగే మిగిలిన 8 నగరాలకు సంబంధించి విశిష్టత ఏంటి అని వివరించేందుకు మనతో చీఫ్ ఇంజనీర్ విశ్వేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ పరిపాలనా నగరానికి సంబంధించిన కాకుండా మిగిలిన 8 నగరాలకు సంబంధించిన విశిష్టత ఏంటంటారు? పరిపాలన నగరం అంటే మొత్తం 217 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి మన యొక్క రాజధాని నగరం అమరావతి. ఇది 9 భాగాలుగా విభజించబడింది. ఇది పరిపాలన నగరం. దట్ ఈస్ మెయిన్ ఫస్ట్ ఇయర్స్ ఇప్పుడు గవర్నమెంట్ సిటీ 1093 హెక్టేర్స్. ఆ తర్వాత ఫైనాన్స్ సిటీ, ఇది సెంట్రల్ బిజినెస్ హబ్. ఇది ఇక్కడ నుంచి మ్యాక్సిమం బిజినెస్ సెంట్రల్ కోర్ బిజినెస్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. ఇది టూరిజం సిటీ అండి. మనకి పెట్టని వరం ఏమిటంటే ఇక్కడ మనకి కృష్ణా రివర్ ఉంది. 22 కిలోమీటర్స్ లెంగ్త్ ఆఫ్ కృష్ణా రివర్. ఈ కృష్ణా రివర్ తాలూకా రివర్ ఫ్రంట్, తర్వాత ఇక్కడ బోటింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చేసి దీని అంతా ఒక పెద్ద టూరిజం హబ్గా చేయడానికి ఒక ప్రతిపాదనలు జరుగుతున్నాయి. దానికి దట్ ఇస్ టూరిజం సిటీ సెంటర్. ఇది నాలెడ్జ్ సిటీ అండి. మొత్తం యూనివర్సిటీస్ అవి అన్ని కూడా వచ్చేటటువంటివన్నీ కూడా ఇక్కడ వస్తాయి. తర్వాత వచ్చి జస్టిస్ సిటీ. ఇది మెయిన్ గవర్నమెంట్ సిటీకి అనుబంధంగా ఉండాలని చెప్పేసి అప్పుడు హైకోర్టు జడ్జిగా రావడంతో దాన్ని ఆ విధంగా పెట్టడం జరిగింది. ఇది మీడియా సిటీ అంతా కూడా, ప్రెస్కి వాళ్ళకి సంబంధించినటువంటి సిటీ అంతా కూడా ఎట్లా ఉంటుంది. స్పోర్ట్స్ సిటీ, ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఇది కాకుండా హెల్త్ సిటీ ఉన్నది. హెల్త్ సిటీలో మొత్తం మెయిన్ హాస్పిటల్స్ అన్నీ కూడా. దీన్ని ఎక్కడంటే ఇక్కడ మనకి నేషనల్ హైవే, పాత ఓల్డ్ నేషనల్ హైవే ఏదైతే ఉందో దానికి కూడా అబెట్టింగ్గా ఉంటుంది. సో అన్నిటికీ కూడా యాక్సెస్గా ఉంటుంది. ఎమర్జెన్సీ కేసెస్లో కూడా చాలా ఈజీగా యాక్సెస్గా ఉండే విధంగా అది పెట్టడం జరిగింది. ఇది ఇక్కడ వచ్చి ఇది ఎలక్ట్రానిక్ సిటీ. ఈ ఎలక్ట్రానిక్స్ తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఏమైనా తీసుకొచ్చినా సరే అక్కడ ప్లేసెస్ ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా ఎంతెంత హెక్టేర్స్ అప్రూవ్ చేశారో అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. గవర్నమెంట్ సిటీకి 1093 హెక్టేర్స్, సిటీకి 1339 హెక్టేర్స్, తర్వాత నాలెడ్జ్ సిటీకి 3459 హెక్టేర్స్, ఎలక్ట్రానిక్ సిటీకి 2663 హెక్టేర్స్, హెల్త్ సిటీకి 2647 హెక్టేర్స్, టూరిజం సిటీకి 4716 హెక్టేర్స్, స్పోర్ట్స్ సిటీకి 1679 హెక్టేర్స్, తర్వాత వచ్చి మీడియా సిటీకి 2067 హెక్టేర్స్ చేయడం జరిగింది. ఇవన్నీ దశల వారికి ఇవన్నీ మెయిన్ రోడ్ ట్రంక్స్ అన్ని కూడా ఇప్పుడు ఏమో ఏర్పాటు చేయడం జరుగుతుంది. లేఅవుట్స్ అన్ని కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ల్యాండ్ పూల్ సిస్టంలో మనకి రైతులు ఎవరైతే మనకి ఇచ్చారో అటువంటి ల్యాండ్స్ వాళ్ళందరికీ కూడా వారి విలేజెస్కి దగ్గరలోనే ఎల్పిఎస్ లేఅవుట్లు కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. దాంతో అనుబంధంగా ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు స్టేజెస్ వైజ్గా ఇవన్నీ కూడా డెవలప్ అయిపోతాయి. అది సాఫ్ట్వేర్లో డెవలప్ అయిపోతాయి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకుని ఉన్నారు. మన త్వరలో చూస్తాం. ఇది అమరావతి నిర్మాణానికి సంబంధించి నవనగరాల యొక్క రూపం. కెమెరామెన్ కోటేశ్వరరావుతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.